మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని కోనం పంచాయతీలో గల చెరుకుపల్లి, గొడుగుమామిడి, మల్లిపాడు గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వందలాది మంది గిరిజనులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రోడ్లు వేస్తామని హామీ ఇచ్చినా సంవత్సర కాలం గడిచినప్పటికీ పనులు ప్రారంభించలేదని స్థానికులు ఆరోపించారు. వర్షాలు వచ్చినప్పుడు గడ్డలు దాటలేక గర్భిణీలు, బాలింతలు డోలీల్లో మోసుకుపోవాల్సి వస్తోందని వాపోయారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లలేరు. వృద్ధులు ఆసుపత్రికి చేరాలంటే 2 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గ్రామానికైనా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పినా ఇప్పటి వరకు అమలు చేయలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో స్థానికంగా ఎవరూ లేని కారణంగా తమ సమస్యలు ఎవరికీ తెలియడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఊర్లో ఏది లేదు, ఇల్లు లేవు, రోడ్లు లేవండి, ఏవి లేవు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నడడానికి ఇబ్బంది పడుతున్నాను. కరెంట్ లేదు, చాలా ఇబ్బందిగా ఉందండి. మాకు రోడ్డు లేవు, ఇల్లులు కూడా లేవండి. వర్షం పడితే జారు బురద అండి. 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి, కోనం వెళ్ళాలి, అంతే ఆటో ఎక్కి వెళ్ళాలి. మాకు రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందండి. రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామండి. మేము మోసుకెళ్ళాలి, ఏదైనా గర్భిణీ స్త్రీలు అయితే మోసుకెళ్ళాలి. కోనం వరకు మోసుకెళ్తేనే ఆటో ఇలాంటివి దొరుకుతాయి. అంతవరకు మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. చీడికాడ మండలం, కోనం పంచాయతీ, చెరుకుపల్లి గ్రామం అండి. మా ఊర్లో ఏది లేదు, ఇల్లు లేవు, రోడ్లు లేవండి. సార్ మా చెరుకుపల్లి, మా ఊరికి రోడ్డు ఏది లేదండి. ఇల్లు కూడా చాలా ఇబ్బంది, పూరి గుడిసెల్లో ఉంటున్నాము. మా పిల్లలు చదువుకోవాలన్నా మా గరువుల దగ్గర పాకలు వేసుకుంటే అక్కడ చెప్తున్నారు సార్లు. మాకు బిల్డింగులు ఏం లేవు, అంగన్వాడీ లేదు, అదే స్కూల్ బిల్డింగ్ కూడా లేదు. మాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 2.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఏదైనా జ్వరం ఇలాంటిది వస్తే మోసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందండి. ఈ గవర్నమెంట్ వారు ఏదైనా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అంగన్వాడీ ఉంది కానీ మాకు రోడ్డు గట్రా ఏం లేదండి. ఎవరో అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. వస్తున్నారు కానీ రోడ్డు ఉన్నంత వరకు వస్తున్నారు. మాకు పిలిస్తే మేము వెళ్ళి ఏదో చెప్పినా సరే అసలు పట్టించుకోవట్లేదు. వస్తామంటున్నారు, చేస్తామంటున్నారు, అయినా సరే రావట్లేదు. అందుకే గవర్నమెంట్ వారు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు నైట్ టైం అయితే ఒకవేళ వర్షాలు ఉంటే కరెంటు కూడా ఉండదండి సరిగ్గా. కూడా రారండి. ఏదైనా ఇబ్బంది వస్తే గర్భవతులు, బాలింతలు కూడా ఇంజక్షన్లకి, టీటీలకి కోనమే వెళ్ళాలండి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. చెప్పండి నాయుడు. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చూసుకున్నట్టయితే, ఇది నియోజకవర్గం చూసుకున్నట్టయితే కనుక మనకి మాడుగు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇది ఒక చీడికాడ మండలం అయినప్పటికీ కూడా ఇది ప్లెయిన్ ఏరియా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా అయితే రోడ్లు నిర్మించకపోవడం గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన గుడి ముత్యాల నాయుడు కూడా ఈ గ్రామాలను అయితే మాత్రం పూర్తిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కావచ్చు, లేదంటే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా స్థానికులు కాకపోవడంతో అయితే మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్పే విధానాలు చూస్తుంటే కనుక బహు బాధాకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కనీస సౌకర్యాలైనటువంటి ఇటు రోడ్డు కావచ్చు, మంచినీటి సౌకర్యం ఇటువంటివి ఏమీ లేకపోవడంతో అయితే మాత్రం వీళ్ళైతే బాధలు పడుతూ కూడా చాలా కన్నీరు ముందు అవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నది కనుక ఇక వర్షాకాలం వచ్చిందంటే వీళ్ళ బాధలకు అంతా ఇంత కాదన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్లన్నీ కూడా పూర్తిగా గోతులమయం కావడం, అదేవిధంగా ఉన్న కాస్త రోడ్లు కూడా పూర్తిగా గోతులమయం, రోడ్లు నిర్మించకపోవడంతో అయితే కనుక జారు పూర్తిగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, లేదంటే కనుక ఈ మినిమం ఎబిలిటీ సంబంధించి రేషన్ తెచ్చుకోవడానికి కూడా కనీసం 3-4 కిలోమీటర్ల పైన ఇదే దారిలో నడకదారి చేసుకుని వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ప్రాణాంతకమైనటువంటి సమయంలో చూసుకున్నట్టు డోలీ మోతలే గతి అన్న సన్నంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దీనిపై అయితే గతంలో ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం రమేష్ కూడా ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ కూడా హామీలన్నీ కూడా గాలికి పోయి అంటూ కూడా ఇక్కడైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, ఇటు సీఎం అయితే దీనిపై పూర్తి స్థాయిలో ఇక్కడ
ఖచ్చితంగా దీనిపై ఇస్తే మాత్రం రోడ్లు నిర్మించి మా అందరికీ కూడా మా ఆవేదనను పట్టించుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.